When a person has a calling, ఒక వ్యక్తికి ఒక పిలుపు అనేది ఉన్నప్పుడు if he doesn't walk in the calling, ఆ పిలుపులో గనుక వాడు నడవకపోతే he's a dangerous person. వాడొక ప్రమాదకరమైన వ్యక్తి. But day by day, కానీ దినం వెంబడి దినం storm, తుఫానులు, problems, సమస్యలు, financial loss, ఆర్థిక ఇబ్బందులు, you get money, డబ్బు వస్తుంది but it all gets wasted. కానీ అవన్నీ కూడా చిల్లు సంచిలో వేసినట్టుగా ఏమవుతుందో Even many negatives. అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విషయాలు, ప్రతికూలమైన విషయాలు. You think it's the devil, మీరు అది అపవాది అని అనుకుంటూ ఉన్నారు. and you rebuke. మీరు అపవాదిని గద్దిస్తూ ఉన్నారు. Nothing happened. కానీ ఏమీ జరగటం లేదు. You pray. మీరు ప్రార్థించి But nothing happened. ఏమీ జరగట్లేదు. You become hopeless. మీరు ఇక నిస్సహాయులు అయిపోయారు. Now God says, ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, my son, my daughter, నా కుమారుడా, నా కుమార్తె, you know your calling. నీ యొక్క పిలుపు నీకు తెలుసు. You know where I called you. ఎక్కడ నిన్ను పిలిచానో అది నీకు తెలుసు. You know for what I called you. దేని కొరకు పిలిచానో అది నీకు తెలుసు. You know it. నీకు తెలుసు. I know, you know. నాకు తెలుసు, నీకు తెలుసు. Nobody knows. ఎవరికి తెలియదు మిగతా వాళ్ళకి. Because ఎందుకనంటే I called you for a higher purpose. నేను మిమ్మల్ని ఒక ఉన్నత ఉద్దేశంతో పిలిచాను. I called you for a different calling. ప్రత్యేకమైన పిలుపు కొరకు నిన్ను పిలిచాను. But you live like a human being. కానీ నీవు ఒక మనిషిలాగా జీవించావు. You are called. నీవు పిలువబడ్డావు. You are a heavenly person. నీవు ఒక పరలోక సంబంధమైన వ్యక్తివి. When you come back into my calling, మరలా తిరిగి నేను పిలిచిన పిలుపులోకి వస్తావా? when you walk in your calling, నీ యొక్క పిలుపులో నువ్వు నడుస్తూ ఉంటే heaven will take care of all your problems. ఆ పరలోకం నీ సమస్యలన్నిటి విషయం చూసుకుంటది. But you know it. కానీ నీకు తెలుసు. Now, ఇప్పుడు before God, దేవుని ఎదుట if you say, Hezekiah, మీరు గనక మాట్లాడుతూ, హెజ్కియా, all the troubles in our family, మా కుటుంబంలో మాకు ఎదురవుతున్న in సమస్యలన్నీ, our ministry, మా సేవలో ఎదురవుతున్నవన్నీ, is because ఎందుకనంటే I am not walking in my calling. నా పిలుపులో నేను నడవట్లేదు గనక అని తెలుసుకున్నాను. I got diverted. నేను ఆ పిలుపు నుండి పక్క త్రోవలోనికి వెళ్ళిపోయాను. Now, Anna, ఇప్పుడన్నా, today, ఈ రోజు I come back into my calling. నా యొక్క పిలుపులోనికి నేను మరల వస్తూ ఉన్నాను. Pray, Anna. ప్రార్థన చేయండి అన్నా. I join with you now. నేను మీతో కలిసి కన్నీటితో అడుగుతున్నా. Such people, lift up your hand. అలాంటి వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. Lift up your hand. మీ చేతులు పైకెత్తండి. I అలాంటి వాళ్ళు, promise you, నేను మీకు వాగ్దానం you are చేస్తాను. in a wrong boat. బహుశా నీవు ఉండకూడని దోణిలో ఉండి ఉన్నావేమో. You think you are working for God, దేవుని కొరకే సేవ చేస్తున్నాను అనుకుంటూ ఉన్నావు. but that's not what God called you. కానీ అది కాదు దేవుడు నిన్ను పిలిచింది. It's for the power ministry. అది శక్తి పరిచర్య కొరకు.